నమస్తే. కవిత ప్రయాణం ఎటు? కొత్త పార్టీనా, లేదు అంతా సెటరేట్ అయి టీ కప్పులో తుఫాన్ లాగా కంప్లీట్ అయిపోతుందా? ఏం చేయబోతుంది ఆవిడ? తెలంగాణ జాగృతి పార్టీ కింద మారిపోతుందా? ఏం జరగబోతున్నది? సో ఇది తెలుసుకోవాలంటే అందరూ మాట్లాడేది కొంత జరుగుతున్న పరిణామాలను బట్టి విశ్లేషిస్తూ ఉంటారు. సో ఆమెకి దగ్గరగా ఉన్న వ్యక్తులను ఇంటర్వ్యూ చేస్తే బెటర్ అని నాకు అనిపించింది. సో కవితకి అనుచరుడిగా, ఆమె కోర్ టీంలో ఒక మెంబర్గా, ముఖ్యంగా ఈ మధ్య జరిగిన పూలే ఫ్రంట్ ఆధ్వర్యంలో ఆమె ఏర్పాటు చేసిన పూలే ఫ్రంట్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పూలే విగ్రహం పెట్టాలన్న డిమాండ్స్ సందర్భంగా పెట్టిన సమావేశాలు కావచ్చు, ఈ బీసీకి సంబంధించిన ధర్నాలు కావచ్చు, వీటిలో పాల్గొని ఆ కార్యక్రమాన్ని అంతా నిర్వహించిన బొల్లా శివకుమార్ గారు ప్రస్తుతం నా ముందున్నారు. ఆయన బీఆర్ఎస్ పార్టీ నాయకులు. బట్ ఆ బీఆర్ఎస్ పార్టీలో కవితకి చాలా దగ్గరగా ఉంటారు ఆయన. నమస్తే అన్న. నమస్తే. మీరు మునుగోడు నియోజకవర్గం. అవును. యా, గతంలో మీరు జెడ్పీటీసీగా కూడా పనిచేసారు. సో ఇప్పుడు కవితకి దగ్గరగా ఉన్నారనొచ్చా? బీఆర్ఎస్ పార్టీ కంటే కవిత అనుచరుడు అనొచ్చా? అట్లా ఎట్లా అనుకుని అనుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ సైనికుని, అందులో కవితమ్మ గారి ఆలోచనలో పనిచేస్తున్న వ్యక్తి. ఇప్పుడు కేసీఆర్ కవిత సైనికుడు కదా మీరు? లేదు, కేసీఆర్ మా నాయకుడు, కవిత గారికి కూడా కేసీఆర్ నాయకుడు, మాకైనా కేసీఆర్ నాయకుడు, దాంట్లో తప్పులేదు. కానీ ఆచరణలో సామాజికంగా వెనుకబడినటువంటి సామాజిక తెలంగాణలో భాగంగా పనిచేయాలన్న ఆలోచనతో కవిత ఉంది కాబట్టి ఆ ఆచరణలో పనిచేస్తున్నాం. ఎప్పటి నుంచి మీరు కవితతో ఈ దీంట్లో పనిచేస్తున్నారు? 2011 నుంచి కొంత కలిసి చేస్తున్నాం. 2011 సంవత్సరంతో పరిచయం అయితే 2012లో సమస్త నారాయణపురంలో బతుకమ్మ సంబరాలు పేరుతో ఆనాడు రంగరంగ తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద వైభవంగా పండుగ నిర్వహించిన తతంతో. ఆనాడు కూడా తెలంగాణ రాష్ట్రంలో మా ప్రాంతంలో, మా మునుగోడు నియోజకవర్గం, నల్గొండ నియోజకవర్గంలో ఒక ఉద్యమ నేపథ్యాన్ని, మహిళలకు కూడా ఒక ఉద్యమ రేపు రావడానికి కారణం కూడా కల్వకుంట్ల కవిత గారు క్లియర్గా ఆ రోజు ఉద్యమంలో, ఆనాడు ఉద్యమంలో అందరూ కూడా పాల్పంచుకునే పరిస్థితి లేకుండే కదా. మహిళలు పూర్తిగా బయట రోడ్డు మీద రాలే పరిస్థితి ఆ రోజుల్లో కూడా. దాంట్లో ఉపయోగపడదు కవితమ్మ గారు. ఇప్పుడు ఏం చేయబోతున్నారు ఆవిడ? పార్టీ పెట్టబోతున్నారా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటారా? మీరు పెట్టమని మీ ఆశ, మీ ఆలోచన మీకుంటే మీరేమో చెప్పండి. అట్లా తన కవితమ్మ గారు ఎక్కడ పార్టీ పెడతా అని కానీ, పార్టీ పెట్టాలని ఆలోచన ఎక్కడ లేదు. కాకపోతే సందర్భాలు అవకాశం కూడా లేదని కూడా తెలిసేయండి. మరి పెట్టే అవకాశం ప్రజలు కోరుకుంటారు కదా, మనకే తెలుస్తుంది. ప్రజల అభిప్రాయాలు ఎప్పుడైతే తెలియదు కదా. ఎప్పుడైనా కల్వకుంట్ల కవితమ్మ గారు చాలా క్లియర్ గా ప్రజలకు సేవ చేయాలని ఆలోచనతో ఉన్నది. అంటే ఒక 6 నెలల లోపు పార్టీ పెట్టే ఆలోచన ఆమెకు లేదని అనుకోవచ్చా? 6 నెలలు, సంవత్సరం, 1 year ఎందుకంటే చెప్తాం అట్లా. ఇప్పుడు కాలం, ప్రజల ఆలోచన రేపటికి మారితే ఎల్లుండే అనౌన్స్మెంట్ ఉండొచ్చు, జూన్ 2వ తేదీనే ఉండొచ్చు. మనిషికి ఆత్మాభిమానం గొప్పదబ్బా. ఆత్మాభిమానాలతో పుట్టేటివే మనిషికి ఏవైనా. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అదేవిధంగా భారత స్వతంత్రం అదేవిధంగా వచ్చింది. ఎక్కడైనా ఉద్యమాల నిర్మాణం అనేది ఆత్మాభిమానంతో వచ్చేటువంటి ఉద్యమాలు. తెలంగాణలో సామాజికంగా వెనుకబడిన కులాలకు రాజకీయంగా, ఆర్థికంగా, విద్యాపరంగా ఒక ఉన్నతమైనటువంటి ఆశయాలతో పనిచేయాలని ఆశిస్తున్నటువంటి వ్యక్తిగా ఉంది. సో ఆత్మాభిమానం, ఆత్మగౌరవం దెబ్బతిన్నది కాబట్టి ఇప్పుడు ఆమె మొన్న చేసిన వ్యాఖ్యలకి ప్రధానమైన కారణం కదా. దెబ్బ తిన్నది అనడానికన్నా వాళ్ళని ఆదుకోవాలి, వాళ్ళకు ఒక మార్గమైనటువంటి దాంట్లో కలిసి వాళ్ళతో జర్నీ చేసి వాళ్ళకి అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్న వ్యక్తి ఉంది. అది ఓకే, ఆ ఎజెండాతో ఆమె మీటింగ్స్ పెడుతున్నది, ఆమె కార్యాచరణ ఆమెది ఉన్నది. కానీ మొన్న జరిపిన చిట్ చాట్ లో ఆమె సొంత ఫ్యామిలీ మెంబర్స్ మీద ఆరోపణ చేసింది కదా. ఇక కొన్ని విషయాలు, అంతర్గత విషయాలు, ఫ్యామిలీ అనేది అన్న తమ్ముళ్ళు, అన్న చెల్లెలు, తండ్రి విషయాలు. సరే, కోపం మీద ఉన్నప్పుడు మస్తు మాట్లాడుకుంటూనే ఉంటాం. అది పెద్దగా అది బయట ప్రపంచాన్ని మాలాంటి మాట్లాడాల్సిన అంత అవసరం లేనటువంటి విషయాలు అది కూడా. తన తండ్రికి లేఖ రాసుకుంది. లేఖ అంశం అనేది నేను రాసుకున్న లేఖ తండ్రి గారికి ఇచ్చింది, తండ్రి చదువుకున్నాడు. ఆ లేఖ ఎవరు బయట పెట్టిన విషయాన్ని బయట పెట్టకుండా ఇంత రాధాతం చేస్తున్నారనే కోపం, ఆవేశం ఉంది కదా. తన తండ్రికి ఇప్పుడు దయ్యాలనే పదాలు కావచ్చు, భూతాలనే పదాలు మనం అనుకుంటా, చిన్నప్పటి అనుకుంటూ ఉంటాం కదా. కుటుంబంలో తిరుగుతున్నప్పుడు అరే దయ్యం అంటే చిన్నప్పుడు అంటాం, భూతం అనుకుంటాం, అంతా అన్ని కామన్ ఆ వర్డ్స్ కూడా. కానీ ఆ రోజు ఉన్నటువంటి ఆలోచన విధానంలో ఎవరు ఈ విషయాన్ని ఈ విధంగా చేస్తున్నారు, ఎవరు ఈ ఇబ్బందులు చేస్తున్నారు, రాజకీయంగా నేను చెప్పే పదాలు తప్పున్నాయా అనేటువంటి ఆవేదనతో ఉన్న వ్యక్తిగా మాట్లాడింది. తప్పేం మాట్లాడలే అందులో కూడా. ఇప్పుడు ఆమె చేసిన వ్యాఖ్యలు సమర్థనీయమేనా ఒక బీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా మీకు? అంటే నేనేమంటున్నా, ఒక సామాన్య తెలంగాణ తెచ్చుకున్న వ్యక్తిగా, దాంట్లో భాగంగా మాలాంటి వాళ్ళం కూడా ఒక జెడ్పీటీసీలో, ఎంపీపీలో, సర్పంచుల్లో ఎక్కడో దగ్గర ఆగిపోతున్నటువంటి కుటుంబాలుగా, కులాల వారిగా రాజకీయంగా ఎదగలేకపోయినామన్న వాస్తవం. ఎక్కడ జరుగుతున్నటువంటి విషయం ఉన్నా కానీ మరి ఒక అధినాయకుడు చెప్పుకోమని చెప్పినాడు, గతంలో కూడా లెటర్ రాయమని చెప్పినాడు. అందులో ఉన్నటువంటి అంశం, ప్రతి అంశం కూడా నేను ఒక నిజమైన కార్యకర్తగా రాష్ట్రంలో మొత్తంలో కూడా ఎక్కడ తిరిగినా కానీ ప్రతి కార్యకర్త ఉన్న పదాలు స్వచ్ఛమైనవి, నిజమైనటువంటి పదాలుగా ప్రజలు కోరుకుంటున్నది. ప్రజలు అడగాల్సిన పదాలే చెప్పింది కవితమ్మ కూడా. 45-47 నియోజకవర్గాల్లో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలో వచ్చినటువంటి సందర్భంలో ఉన్నటువంటి వాక్యాలు అతను చెప్పింది. అలా ఏం తప్పు చెప్పలేదు కదా. అలా ఎటువంటి వాక్యాలు తప్పులేవు.
కాకపోతే ఏంటంటే నువ్వు బిడ్డే ఉండి కొడుకు లెటర్ రాస్తావా అంటే అది బిడ్డే కొడుకు లెటర్ కాదు కదా, ఒక కార్యకర్తగా పాలసీ వైజ్ గా ఆమె విమర్శించిన విషయాల్లో కూడా 10 ఏళ్ల కేసీఆర్ పాలనని తప్పుపట్టింది కదా. తక్కలపల్లి రవీంద్రరావు గారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ గారు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలు కాగానే ఆయన లెటర్ పెట్టిండండి. బహిరంగంగా ఆయన వాస్తవంగా ఆయన మాట్లాడినాడు. అది ఏమంటారు, సమర్థమైన వ్యక్తులని సూచించలేకపోయినది, అధికారంగా అయితే తీసుకున్న నిర్ణయాలు ఓటమికి కారణమని చెప్పి ప్రశ్నించిన ఆయన కూడా. అట్లంటే ఇప్పుడు ఆయన అంటుండు క్షమించరా నేరం చేసింది. ఆయన ఫస్ట్ గుర్తుంచుకోవాలి ఆ విషయాన్ని కూడా. మేము కూడా ఆ రోజు ఎవరు మన రవీంద్రరావు గారికి అన్న మా కడుపులో ఉన్న మాటలు మాట్లాడినామని చెప్పుకున్నాం ఆయనకు కూడా. తప్పేం కాదు కదా. ఇప్పుడు ఏ పార్టీలో అయినా కానీ ప్రశ్నించేటువంటి గొంతు లేకపోతే ఇక పాలన ఎక్కడ వస్తుంది? సరైన పాలన అందాలి కదా. నిజమైనటువంటి వ్యక్తులు ఇష్టపెట్టేసిపోతే వాళ్ళు పార్టీ మారితే పొద్దుగాల పార్టీ నష్టమే కదా. పార్టీకి అందరు కావాలి కదా. పార్టీని నమ్ముకొని ఎంతో మంది వేల లక్షల కుటుంబాలు ఇలా పనిచేసినాయి. ఇలా 25 సంవత్సరాలుగా పొలం వదిలిపెట్టుతున్నామా కదా. మరి 10 ఏళ్ళ అధికారంలో ఉండి ప్రభుత్వంలో భాగస్వామురాలుగా ఉన్న కవిత తండ్రికి చెప్పి మరి ఎందుకు న్యాయం చేయలేకపోయింది? చెప్పలేదు అనుకుంటున్నాను. నేను కనుక చెప్పలేదు అనుకుంటున్నా. తన అంశం చెప్పలే కదా. చెప్పినప్పుడు తను ఎప్పుడు చెప్పాలి అనే అంశాన్ని కూడా తను ఇప్పుడు చెప్తా ఉంది. ప్రతిసారి నేను నాలా చెప్పుకోవాలనుకుంటున్నప్పుడు లెటర్ల ద్వారా చెప్తాను, అంతరంగం చెప్పిన విషయాలు చెప్పి నేను చెప్తాను కదా. చెప్పలే కదా. దాంట్లో భాగమే కొన్ని విషయాలు కూడా మొన్న రాజ్యసభ ఉదిరాజు గారు కావచ్చు, ఈ మొన్న ఎమ్మెల్సీగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎవరికి మన దాసో శ్రవణ్ గారు కావచ్చు, రాజకీయాల్లో ఎన్నో అవకాశాలు వస్తూనే ఉన్నాయి కదా. మనం ఇప్పుడు కూడా తను చెప్పలేదు బహిరంగ, అందుకని ప్రజలకు కూడా ఈ విషయం బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటుందని మీరు ప్రగాఢంగా నమ్ముతున్నారు. 200% కేసీఆర్ నాయకత్వంలో కల్వకుంట్ల కవితమ్మ గారు ఏదైతే పార్టీ బలోపేతంగా పనిచేస్తున్నది, పార్టీ నాయకత్వాల్లో ఉన్నటువంటి లోపాల్లో ఉన్నటువంటి ఇబ్బందులు చెప్తున్నది. నేను అదే అంటున్నాను, అదే పార్టీలో ఉంటారా ఆవిడ? పార్టీ బెటర్, పార్టీ పెట్టని చెప్పలేక పార్టీ ఎక్కడ పెడుతుంది? పార్టీ ఎక్కడ ఉంది? ఆలోచన లేదా? ఆలోచన ఉందా లేదా? అలాంటి ఆలోచన లేదు. కేవలం కూడా మన కొంతమంది వ్యక్తులకు రాజకీయంగా బీజేపీలకు కాంగ్రెస్లకు ఎంతసేపటి కూడా బీఆర్ఎస్ పార్టీలో చీలిక తేవాలి, సంబరపడాలి అని ఆశపడుతున్న విషయం. ఇంతకుముందే అన్నారు ప్రజలు కోరుకుంటే అనే ఒక లైన్ వాడినారు. ప్రజలు వాస్తవాలు కూడా ఏమందంటే మాకు వస్తున్న మెసేజ్ కూడా మేము ఎక్కడ ఆలోచించిన పరిస్థితి లేదు. కానీ వాళ్ళకి ఆ కోరిక తూలం అయిపోయింది, పార్టీ రావాలనే టైప్ లో. అటువంటి విషయం కవితమ్మకి ఎక్కడ లేదమ్మా. అది ఆలోచిస్తున్నారా పెట్టాలని? అలాంటి ఆలోచన ఎక్కడ ఉంది? అలాంటి ఆలోచన ఉంటే ఇంత అర్థం అవసరం వచ్చింది. ఎందుకు టీఆర్ఎస్ పార్టీని బాగుపరిచే విషయాలను చెప్పాల్సిన అవసరం వచ్చింది? ఆ లేఖ అంశంలో జరుగుతున్నటువంటి అన్యాయం ప్రశ్నించమంటుంది. ఇప్పుడు నేను కేసీఆర్ నాయకత్వంలో తప్ప ఇంకెవరి నాయకత్వంలో పనిచేయనంటుంది. కేసీఆర్ ఆయన వారసుడిగా కేటీఆర్ ని ప్రకటిస్తున్నాడు. చెప్పలే కదా, ఇంకా చెప్పింది కదా మొన్న ఎల్కతుర్తి సభలో, ఇద్దరు ఫోటోలు తప్ప ఏం ఫోటోలు లేవు. రఘు గారు ఫోటోలు వేస్తే వాస్తవం అట్లా కాదు కదా. అంతే కదా, ప్రొజెక్షన్ క్లియర్ గా కనబడుతుంది కదా. రేపు పొద్దున అవకాశాలు వచ్చి పక్క మనం చెప్పలేం కదా విషయాలు కదా. కేసీఆర్ గారు అధినాయకుడు, కేసీఆర్ సబ్బండ వర్గాల తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న వ్యక్తిగా మేము గౌరవిస్తూ పాటు ఆయన కింద పనిచేయాల్సిన అవసరం ఉంది. పని చేస్తున్నాం, లోపాలు చూపాల్సిన అవసరం చూపిస్తుంది, తప్పే ఉందో. ఇంకోటి కూడా ఇలా కేసీఆర్ గారికి కాళేశ్వరం మీద నోటీసులు ఇస్తే ఇంతవరకు పార్టీ నుంచి అంతరంగంగా ఎటువంటి ప్రోగ్రాం లేవు, ఎటువంటి విధమైనటువంటి ఆలోచనలు లేవు. అప్పుడు ఆనాడు ఒక వ్యక్తి మనకు సమన్స్ ఇస్తే పూర్తి ఆగమాగమే రాష్ట్ర వ్యాప్తంగా ఆగమాగమే ఎమ్మెల్యేలు ఎంపీలు కూర్చున్న పరిస్థితి. ఎవరికి సమన్లు ఇచ్చినప్పుడు ఏదైనా మొన్న కేటీఆర్ గారు కానీ అసలు యంత్రాంగం జరగట్లేదు. రేసింగ్ లో కేటీఆర్ కి ఇచ్చినప్పుడు హంగామా చేసి మరి ఇక్కడ జరగట్లేదు. కేసీఆర్ కూడా కేసీఆర్ నాయకుడు అన్నప్పుడు మన నాయకుడు కేసీఆర్ గారు మనందరికి కూడా, కవితమ్మకు కానీ అందరికి కూడా. మరి ఈ రోజు నోటీసుల విషయంలో మనం ఇంతవరకు కూడా ఆచరణ అనేది ఇంతవరకు పార్టీ నుంచి జరగట్లేదు. ఇప్పుడు కేటీఆర్ కదా ఇప్పుడు ఈ కుట్ర చేసేది. అంటే కుట్ర చేస్తుంది అంతే కదా, మరి ఎట్లయితే అంతే కదా, వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయన కదా. అరే ఆయన ఎందుకంటే మరి ఎవరు చేయాలి? నేను ఏమంటున్నా, పార్టీ నుంచి నిర్ణయాలు రావాలంటున్నా. కుట్ర చెప్పిన కాదు, ఇప్పటికైనా ఇంకా టైం ఉంది కాబట్టి ఇప్పటికైనా నిర్ణయాలు రావాలంటున్నా. అవి కాకుండా లెటర్ విషయం, ఈ విషయం ఇంత రాతం అవసరం వచ్చింది దగ్గర. ఇప్పుడు తన వాస్తవం లెటర్ ఇచ్చినది, బయటకు వచ్చినది, ఆ విధంగా ఒక మాట ఉన్నది, ఇంత చర్చ అవసరం ఏముంది? లీక్ చేసింది కేసీఆర్ లెటర్స్, కేసీఆర్ లీక్ చేసినట్టేగా. నేనేమంటున్నా అంటే కేసీఆర్ గారికి లెటర్ పోయిన తర్వాత బయటకు ఎవరు ఇచ్చారనేది సందర్భం క్లియర్ అవుతుంది. దాని మీద ఆయన ఇచ్చిండేమో. ఎవరు ఇచ్చారు? కేసీఆర్. నేను ఎట్లా చెప్తున్న విషయం చెప్పాలి కదా. నేనేమంటా బిడ్డ పెంచుకుని అమ్మాయికి తప్పని చెప్పాలి కదా. మేము కోరుకుంటే తప్పే. ఇప్పుడు మేము కార్యకర్తగా, కవితమ్మ ఫాలోవర్ కాదు, నేను కార్యకర్తగా, మాకు కూడా ఆ విషయం తెలియాలి కదా. కానీ ఇంతవరకు మరి కవితని పిలిచి మాట్లాడింది లేదే. ఎవరు? ఇన్ని రోజులు అవుతుంది కదా, అరే నా బిడ్డ వల్ల పార్టీ ఇబ్బంది అవుతుందని
కవితను పిలిపించి మాట్లాడలే కదా ఇంతవరకు కాళేశ్వరం తండ్రి. ప్రాజెక్టుల మీద ఉన్నటువంటి విశ్లేషణ మీద బిజీ ఉండేమో. అంతకంటే గొప్ప భయంకరమైన విషయం కదా ఇప్పుడు జరుగుతున్నది. అదే అతను కేసీఆర్ అనుకుంటున్నామేమో కేసీఆర్ కన్నా కవితమ్మ గారు వెళ్ళని ఆమె కూడా పార్టీ పెట్టుకుంటది, ఆమె చూసుకుంటది అని అనుకుంటున్నాను. అనుకుంటారండి. అట్లా ఎవరు చీల్చుకోవాలని పార్టీ ఎవరు అనుకోరు. మరి ఈ పార్టీకి రెస్పాండ్ కావాలి కదా. 2వ తారీఖు రాసింది ఆమె లెటర్. ఇప్పటి వరకు కేసీఆర్ కనీసం కూతుర్ని పిలిచి మాట్లాడలే కదా. కనుక పిలుస్తాడేమో అంటుండగా రవీంద్ర సకల ఆమె అపాయింట్మెంట్ అడగొచ్చు కదా తండ్రి దగ్గరికి వెళ్ళి. ఏమని కలవాలనుకుంటున్నా మీతో తప్పే ఉంది. అవసరం వస్తే పోతుండొచ్చు. అవకాశం తండ్రి గారి దగ్గర పోవడానికి ఏముంది, పార్టీ నాయకుడు పోతూనే ఉంటుంది అవసరం ఉంటే.